న్యూఢిల్లీలో ఉన్న స్థానిక టీవీ ఛానల్లో ఓ ప్రకటన వచ్చింది. ప్రతి అరగంటకోసారి ఆ ప్రకటన వస్తూ ఉంది. ఆ ప్రకటన ఇలా ఉంది. హలో, నేను గుర్తున్నానా? వాలంటైన్స్ డే నాడు నువ్వు నన్ను ప్రేమించానని అనడం, మనం చిత్రంగా కలుసుకోవడం, విచిత్రంగా విడిపోవడం, గమ్మత్తుగా కలలా మారిన మన ప్రేమ నీ వెంటే జీవితకాలం ఉండిపోవాలని అనుకుంటున్నాను. నువ్వెక్కడ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయి. నా ఫోన్ నెంబర్. అంకిత్ తన ఫోన్ నెంబర్ చెప్తుంటే స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంది. ఆ ప్రకటన ప్రతి అరగంటకోసారి వస్తోంది. ఈ ప్రకటన ఢిల్లీ నగరంలో సంచలనం సృష్టించింది. ఇంతవరకు ఇలాంటి ప్రకటన రాకపోవడమే అందుకు కారణం. ఈ ప్రకటన వెలువడ్డ అరగంట తరువాత ఓ ఫోన్ కాల్ వచ్చింది. అంకిత్ ఆత్రంగా సెల్ ఆన్ చేశాడు. హాయ్, నాలాంటి అందమైన అమ్మాయి ఉండగా ఇంకెవరినో ప్రేమించానంటావు అంటూ ఓ అమ్మాయి మాట్లాడింది. వెంటనే ఆ ఫోన్ కాల్ కట్ చేశాడు. అలా అప్పటినుంచి వరుసగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఏ కాల్ను మిస్ అవ్వడం లేదు. పొరపాటున మిస్ అయిన కాల్ మృదువని అయితే మృదువనికి ఏడుపొచ్చేస్తోంది. తనేమైపోతోంది? తన బ్రతుకు ఎటువైపు సాగిపోతోంది? తను ఈ విషవలయం నుంచి బయటపడలేదా? తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. జేమ్స్ చెప్పిన వివరాల ప్రకారం చాలా ఫోన్లను ట్యాప్ చేశాడు డిఫెన్స్ చీఫ్. పగలు రాత్రి తేడా లేదు. ప్రతి క్షణం ప్రాణభయంతో పారిపోవడం, గుండెలో బాధ దిగేలా ఏడుద్దామన్నా ఓ మనిషి ఆసరా లేదు. ఆమెకు ఆ ప్రయత్నంగా అంకిత్ గుర్తొచ్చాడు. ఆ రోజు ఆకలి చూసి అన్నం పెట్టి షెల్టర్ ఇచ్చాడు. తను మాత్రం అతనికి చెప్పకుండా పారిపోతూ వచ్చింది. ఇరానీ హోటల్కు వచ్చింది మృదువని. జేమ్స్కు జ్వరంగా ఉంది. టీ, బన్ కొనడానికి వచ్చింది. అతను పార్క్లో సిమెంట్ బెంచ్ మీద పడుకొని ఉన్నాడు. ఏక్ చాయ్ అండ్ బన్ అని చెప్పింది మృదువని. టీ కుర్రాడు గ్లాస్ అడిగాడు. అవును, గ్లాస్ లేకుండా టీ ఎందుకు పోయిస్తాడు? అయ్యో, మర్చిపోయాను అని వెనుతిరుగుతూ ఆగిపోయింది. ఆ ఇరానీ హోటల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది. టీవీలో అంకిత్ అనిపించాడు. అతని మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒక్క క్షణం ఆమె మనసు చిత్రమైన స్పందనకు గురి అయింది. దప్పికతో అలమటించే వ్యక్తికి చల్లటి మంచినీళ్లు దొరికినట్టు, ఎడారిలో కుంభవృష్టి కురిసినట్టు. అంకిత్ తన సెల్ నెంబర్ చెప్తున్నాడు. ఆమె ఆ నెంబర్లు గుర్తుంచుకుంది. ఆమె మెమరీలో ఆ నెంబర్ రికార్డ్ అయింది. ఆమె క్షణాల్లోనే ఓ నిర్ణయానికి వచ్చింది. సెల్ ఫోన్ రింగ్ అయింది. అంకిత్ అనాసక్తిగా సెల్ ఫోన్ అందుకున్నాడు. దాదాపు 100 ఫోన్ల వరకు వచ్చాయి. టీజింగ్ కాల్స్ కొన్ని, నేనే ఆ అమ్మాయినని మరికొందరు. ఇలా రకరకాల ఫోన్ కాల్స్ వచ్చాయి. తను ఊహించిన ఫోన్ కాల్ రాలేదు. హలో అన్నాడు ఓకే బటన్ ప్రెస్ చేసి. అంకిత్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. అతని గుండె వేగం రెట్టింపయింది. అతని ఉద్వేగం అనుభవవేద్యమైంది. మృదువని, నేనే. మీరెవరో నాకు తెలియదు. అయినా నా గురించి ఇక్కడి వరకు వచ్చారా? మృదువని, నువ్వు నిర్దోషివి. అన్ని వివరాలు తెలిసాయి. నీకేమీ కాదు. నువ్వెక్కడున్నావు? ఇప్పుడు నన్నెవరూ రక్షించలేరు. ఐఆమ్ ఇన్ డేంజర్. ఎందుకో ఒక్కసారి మిమ్మల్ని పలకరించాలని అనిపించింది. మృదువని, ప్లీజ్ ఫోన్ పెట్టేయకు. నువ్వెక్కడున్నావో చెప్పు. నీ కోసమే నేను ఢిల్లీ వదిలి వెళ్ళను. చెప్పు మృదువని. అటువైపు నుంచి ఒక క్షణం నిశ్శబ్దం. మృదువని, ప్లీజ్ దయచేసి ఫోన్ పెట్టేయకు. నీకోసం పిచ్చివాడిలా తిరిగాను. నువ్వు కనిపించకుండా ఢిల్లీ వదిలి వెళ్ళను. చెప్పు మృదువని. నువ్వెక్కడున్నావు? నిన్ను దక్కించుకుంటాను. నిన్ను కాపాడుకుంటాను. ప్లీజ్ మృదువని, దయచేసి ఫోన్ పెట్టేయకు. సరే, మిమ్మల్ని కలుస్తాను. నాకంటూ ఆత్మీయులు ఎవరూ లేరు. ఉన్న ఒక ఆత్మీయురాలు నా కారణంగా చిక్కుల్లో పడింది. మరో అరగంటలో ఈఫెల్ జంక్షన్ దగ్గర కలుస్తాను. బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. హలో హలో అరిచినట్టుగా మాట్లాడాడు అంకిత్. అటువైపు ఫోన్ డిస్కనెక్ట్ చేశారు. డిస్ప్లేలో ఆ ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేశాడు. హలో, ఇందాకే ఓ అమ్మాయి ఫోన్ చేసింది. కాస్త పిలుస్తారా? సారీ సార్, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇది పబ్లిక్ టెలిఫోన్ బూత్ చెప్పాడతను. అప్పటికే అంకిత్ ఈ హడావుడి చూసి రాహుల్, చేతన్లు అక్కడ వచ్చారు. ఏమైంది అంకిత్? మృదువని ఫోన్ చేసింది. మనం వెంటనే ఓహో, నేను ఒక్కడనే వెళ్తాను అంటూ బయటికి పరిగెత్తాడు. అతనికి ఉద్వేగంగా ఉంది, ఆనందంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. ఇది కళా నిజమా అన్న భ్రమలో పడ్డాడు. రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కి చెప్పాడు ఈఫిల్ జంక్షన్ అని. ఆటో ముందుకు కదిలింది. అంకిత్ కంగారులో ఓ పొరపాటు చేశాడు. తన్ని శంషేర్దాదా మనుషులు గమనిస్తున్నారన్న విషయం. అంకిత్ ఎక్కిన ఆటోని శంషేర్దాదా మనుషులు జీప్లు ఫాలో అయింది. ఈఫిల్ జంక్షన్ దగ్గర ఆటో ఆగింది. ఇదే సార్ ఈఫిల్ జంక్షన్ చెప్పాడు ఆటోవాలా.
జనసమర్ జనసమ్మర్దంగా ఉంది. వాచ్ వంక చూస్తున్నాడు. ఇంకా 15 నిమిషాలుంది. ఒక్క క్షణం ఒక్కో యుగంలా అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చింది. 15 నిమిషాలు భారంగా గడిచాయి. అంకిత్ కళ్ళు పరిసరాలను నిశితంగా గమనిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే ఈఫిల్ జంక్షన్ దగ్గర నిలబడ్డ అంకిత్ని చూసి దగ్గరికి వెళ్ళబోయింది మృదువని. అప్పుడు గమనించింది అంకిత్కి కాస్త దూరంలో ఉన్న శంషేర్ దాదా మనుషులను. నిశ్శబ్దంగా అక్కడి నుంచి తప్పుకుంది మృదువని. అంకిత్ కళ్ళు మృదువనిని వెతుకుతున్నాయి. అరగంట అయినా మృదువని రాకపోవడం ఏంటి? 60 నిమిషాలు గడిచాయి. అంకిత్ మృదువని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మృదువని టెలిఫోన్ బూత్లోకి వెళ్ళింది. ఆమె చేతివేళ్లు చకచక ఓ నెంబర్ డయల్ చేస్తున్నాయి. ఆ నెంబర్ డిఫెన్స్ చీఫ్ వర్మది. 2 క్షణాల అనంతరం అటువైపు వర్మ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో. వద్దు, ఇక ఈ గేమ్స్ వద్దు మిస్టర్ వర్మ. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? నీ సబార్డినేట్ నిన్ను పేరు పెట్టి పిలుస్తుందంటే నీ గౌరవం కోల్పోయావు. నీకు అస్తిత్వమే లేదు. వ్యక్తిగా నీ ఉనికి లేదు. ఈ గేమ్కు స్వస్తి చెప్పక తలుచుకున్నాను. నీకు కావాల్సింది నన్ను పట్టుకోవడమే కదా. అయితే నేను రెడీ. బట్ 1 కండిషన్. అవతలి వైపు ఒక్క క్షణం నిశ్శబ్దం. వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసింది మృదువని. అక్కడి నుంచి తూనిగలా పరిగెత్తి మరో టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి అదే నంబర్ డయల్ చేసింది. మిస్టర్ వర్మ, నన్ను ట్రేస్ చేసే పిచ్చి ప్రయత్నాలు చేయకు. ఎలాగూ నేనే నీ ముందుకు వచ్చి తాడోపేడు తేల్చుకోవాలని అనుకుంటున్నాను. సరిగ్గా 3 గంటలకు నేను నీకు దొరికిపోతాను. బట్ 1 కండిషన్. ఏమిటది? వర్మ అడిగాడు. శరణ్యని నాకు అప్పగించాలి. శరణ్య, ఆమె నా దగ్గర. స్టాప్ ఇట్. ఈ కబుర్లు జేమ్స్ లాంటి అమాయకుడికి చెప్పు. నీ దగ్గర పనిచేసిన నాకు, డిఫెన్స్లో పనిచేసిన నాకు నీ నక్క తెలివితేటలు తెలియదు అనుకోకు. నీకు సరిగ్గా 2:50కి ఫోన్ చేస్తాను. అప్పటికి ఓ నిర్ణయానికి రాకపోతే నీ ఇష్టం. నేను చచ్చినా పర్వాలేదు. అంతకన్నా ముందు ఢిల్లీ నగరంలో జనాభా అంతా నీ మీద దాడి చేసి కసికొద్దీ చంపే ఏర్పాటు చేసి మరీ చేస్తాను. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఆ తర్వాత క్షణం కూడా అక్కడ ఉండలేదు. ఆటోలో వెళ్ళిపోయింది. ఏమాత్రం ఆలస్యమైన చీఫ్ తనను ట్రేస్ చేసే ప్రమాదం ఉంది. అంకిత్ ఇంకా ఈఫిల్ జంక్షన్ దగ్గరే ఉన్నాడు. అతనికి మృదువని వస్తుందన్న నమ్మకం ఇంకా పోలేదు. సరిగ్గా అప్పుడే అతని సెల్ రింగ్ అయింది. హలో అన్నాడు అంకిత్. సారీ ఫ్రెండ్, నన్ను కలవాలనుకునే ప్రయత్నంలో నిన్ను శంషేర్ దాదా మనుషులు ఫాలో చేస్తున్నారనే విషయం మర్చిపోయావు. నిన్ను కలుస్తాను. నాకు రాత్రి అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చావు. నేనెవరో తెలియకపోయినా నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నేను నేరం చేయలేదని నమ్మి నా కోసం తపిస్తున్నావు. ఈ రుణాన్ని ఎలా తీర్చుకుంటావు మిస్టర్ అంకిత్? ఇది ఉద్వేగాల సమయం కాదు. అయినా ఇన్నాళ్ళు గుండె బరువు ఈ టెలిఫోన్ తీగల ద్వారా నీ చెవి వేసి దించుకోవాలనుకుంటున్నాను. ఈరోజు 3 గంటలకు నేను లొంగిపోతున్నాను. నా కోసం ప్రాణాలను రిస్క్ చేసిన శరణ్యను కాపాడుకోవడమే నా బాధ్యత. ఓ చిన్న హెల్ప్ మిస్టర్ అంకిత్. నేను డిఫెన్స్ చీఫ్ పట్టుపడే సన్నివేశం షూట్ చేయగలవా? అన్ని ఛానల్లో వచ్చే ఏర్పాటు చేయగలవా? నేను అన్ని పత్రికల ఆఫీసులకు ఫోన్ చేస్తాను. ప్రెస్ ముందు, టెలివిజన్ ఛానళ్ల ముందు, ప్రజల ముందు నేను డిఫెన్స్ చీఫ్ ముందు లొంగిపోతాను. నన్నప్పుడు వాళ్ళు చంపే అవకాశం ఉండదు. మృదువని, ఎక్కడున్నావు? ఆతృతగా అడిగాడు అంకిత్. చెప్పానుగా, ప్రమాదపు చివరి అంచులో, మృత్యువుకు అతి చేరువలో. మళ్ళీ కాల్ చేస్తాను. అప్పటి వరకు బాయ్. అవతలి వైపు ఫోన్ డిస్కనెక్ట్ అయింది. మృదువని ఫోన్ చేయగానే డిఫెన్స్ చీఫ్ వర్మకు ఏం చేయాలో పాల్పోలేదు. సడన్గా మృదువని ఇలా షాక్ ఇస్తుందని అనుకోలేదు. తను ఫోన్ ట్రాప్ చేస్తానని తెలుసుకొని మరీ జాగ్రత్త పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. శరణ్యను తను అరెస్ట్ చేయలేదని చెప్పినా మృదువని నమ్మదు కూడా. తనిప్పుడు శరణ్యను ఎలా అప్పగించాలి? ఈ విషయం డిప్యూటీ చీఫ్కు తెలిస్తే రిస్కే. తనింతవరకు ఆమెను అరెస్ట్ చేయలేదని చెప్తూ వచ్చాడు. ఇంటర్కమ్ బటన్ ప్రెస్ చేసి డ్రైవర్ని పిలిచాడు. అతను మామూలు డ్రైవర్ కాదని, శంషేర్ దాదా మనిషి అని ఆ ఆఫీసులో ఎవరికీ తెలీదు. మనం అర్జెంటుగా దాదాని కలవాలి చెప్పాడు వర్మ. సారీ సార్, అపాయింట్మెంట్ లేకుండా ఇప్పుడు పడితే అప్పుడు దాదాని కలవడం కుదరదు చెప్పాడు అతను. వర్మ చిరాగ్గా సెల్ తీసి దాదాకు డైరెక్ట్గా సెల్ఫ్కు ఫోన్ చేసి విషయం క్లుప్తంగా చెప్పాడు. దాదా వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వర్మ దాదా దగ్గరికి బయలుదేరాడు. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు శంషేర్ దాదా అడిగాడు. అదే ఆలోచిస్తున్నాను. సరే, నేను అప్పగించడం తప్ప
మార్గం లేదు. మనకు సరెండర్ అయ్యాక ఏదో అలా మృదువనిని ఫినిష్ చేయొచ్చు చెప్పాడు వర్మ. మళ్ళీ నీకు ఫోన్ ఎప్పుడు చేస్తానంది. 2:50కి. ఇప్పుడు 2 అయింది. సరే, మృదువని ఫోన్ చేస్తే ఆమె కండిషన్ ఒప్పుకో. మనకు కావాల్సింది శరణ్య కాదు, దాదా ఆలోచించి చెప్పాడు. వర్మకు అదే కరెక్ట్ అనిపించింది. ఈలోగా నేనోసారి శరణ్యను కలుస్తాను చెప్పి లేచాడు వర్మ. దాదా అలాగే అన్నట్టు తలూపి చెప్పాడు. మృదువని ఎక్కడ కలుసుకుంటానంటుందో ఆమె ఫోన్ చేసిన వెంటనే నాకు చెప్పు. మృదువని ఎక్కడ కలుసుకుంటానంటుందో ఆమె ఫోన్ చేసిన వెంటనే నాకు చెప్పు. ఎందుకు? అడిగాడు వర్మ. ఆ స్పాట్లోనే మృదువనిని ఫినిష్ చేయడానికి. ఆమెను మీరు అరెస్ట్ చేసిన మరుక్షణమే మీ డిప్యూటీ చీఫ్ ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తాడు. మృదువని నోరు విప్పితే మీరు రిస్క్లో పడతారు. అందుకే ఆమెను అక్కడే ఫినిష్ చేసేస్తే సరి. వర్మ నవ్వి గుడ్ ఐడియా అంటూ బయటికి నడిచాడు. అది ఓ చిన్న గది. వెంటిలేషన్ కూడా సరిగ్గా లేదు. ఆ గదిలో ఓ మూలకు కూర్చుని ఉంది శరణ్య. ఆమె శరీరం అంతా పచ్చిపుండులా తయారైంది. తనని ఇక్కడికి తీసుకువచ్చి ఎన్ని రోజులు అయి ఉంటుందో కూడా ఆమెకు తెలియదు. ఆ రోజు తనని అరెస్ట్ చేసి తీసుకువచ్చాక ఆమెకు ఆ భయంకరమైన సంఘటన కళ్ళ ముందు మెదిలింది. దారిలో తన కళ్ళకు గంటలు కట్టారు. తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా తెలియదు. తన కళ్ళ ముందు అంతా శూన్యమే. దిగు. ఓ వ్యక్తి శరణ్య పెడరెక్కలు విడిచి ముందుకు తోశాడు. అమ్మ అంది బాధతో శరణ్య. ఆ తరువాత 20 నిమిషాల పాటు నడిపించారు. ఓ గదిలో తోశారు. 5 నిమిషాల అనంతరం కళ్ళకు ఉన్న గంతలు విప్పారు. చాలాసేపు చీకటి కళ్ళే ముందు. ఆ తర్వాత అస్పష్టంగా కనిపించసాగింది ఆ గది. 0 వోల్ట్ బల్బు ఉంది ఆ గదిలో. హలో మిస్ శరణ్య, ది గ్రేట్ హర్షన్ వర్ధన్ రావు ఓన్లీ డాటర్, డిఫెన్స్ చీఫ్ వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు. శరణ్య కామ్గా ఉంటే వదిలిపెడతామని అనుకోకు. ఇప్పటికైనా మీ ఫ్రెండ్ మృదువని ఎక్కడుందో చెప్పు. ఆమె దగ్గరికి వస్తూ అన్నాడు. నాకు తెలియదు అంది శరణ్య. లోపల ఆమెకు భయంగానే ఉంది. నీకు 3rd డిగ్రీ ఎలా ఉంటుందో తెలీదు అంటూ ఆమెను ఎదురుగా ఉన్న కుర్చీలోకి నెట్టాడు. నన్నెందుకు అరెస్ట్ చేశారో చెప్పండి, నన్ను కోర్టుకి తీసుకెళ్ళండి అర్చి చెప్పింది శరణ్య. డిఫెన్స్ చీఫ్ వర్మ నవ్వాడు. నేను అసలు అరెస్ట్ చేస్తే కదా కోర్టుకు తీసుకెళ్ళడానికి. అరెస్ట్ చేయకుండా ఎఫ్ఐఆర్ లేదు, ఎఫ్ఐఆర్ లేకుండా కోర్టు లేదు. అంటే నిన్ను కిడ్నాప్ చేశాం. ఇప్పుడు నిన్ను చంపేసినా అడిగేవాళ్ళు ఉండరు. అసలు నన్నెందుకు కిడ్నాప్ చేశారు? మృదువని అడ్రస్ చెప్పే వరకు నువ్వు ఇక్కడి నుంచి కదల్లేవు. నాకు తెలియదు అని చెప్పాను కదా. డిఫెన్స్ చీఫ్ వర్మ చేయి ఆమె చెంపను బలంగా తగిలింది. ఆ తర్వాత స్టార్ట్ అయింది టార్చర్. ఆమె చేతి వేళ్ళ మీద రోళ్లకర్రతో బాదారు. అరచేతుల్లో గోలికాయలు పెట్టి నొక్కారు. చివరి ప్రయత్నంగా జేమ్స్ని చంపుతామని బెదిరించారు. అయినా బెదరలేదు. జేమ్స్ని వాళ్ళు ఏమీ చేయరు. తను నిజం చెబితే మృదువనిని వీళ్ళు చంపేస్తారు. అందుకే పళ్ళ బిగువన బాధను, గుండె లోపల ఉన్న జేమ్స్ మీద ప్రేమను చంపుకుంది. తను ఎన్ని రోజులు ఇక్కడ ఉంది? మృదువని ఏమైంది? జేమ్స్ ఎలా ఉన్నాడు? ఈ ప్రశ్నలే ఆమెను వేధిస్తున్నాయి. ఇక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా కుదరలేదు. ఉదయం సాయంత్రం ప్లేట్లో భోజనం తెచ్చి ఇస్తారంతే. శరీరం అంతా కూడదీసుకొని లేచే ప్రయత్నం చేసి శరీరం సహకరించక నేల మీదే కూలబడింది. అప్పుడే తలుపులు తెరుచుకుంటున్న శబ్దం ఊపిరి బిగబెట్టింది. మళ్ళీ తనను టార్చర్ చేయడానికి డిఫెన్స్ చీఫ్ వచ్చాడా? కళ్ళు చిట్లించి చూసింది. తెరుచుకున్న తలుపుల్లోంచి వెలుతురు లోపలికి చొచ్చుకు వచ్చింది. హలో శరణ్య, నవ్వుతూ విష్ చేశాడు డిఫెన్స్ చీఫ్ వర్మ. అతని వైపే చూస్తోంది. ఇలా నవ్వుతున్నాడంటే మరో కొత్త నాటకమా ఏంటి? ఆశ్చర్యంగా వర్మ వైపు చూసింది. ఇదో కొత్త ప్లానా? మరో అరగంటలో నిన్ను వదిలిపెడతాను. ఈలోగా చివరిసారిగా మా ఆతిథ్యం స్వీకరించు అంటూ చప్పట్లు చేర్చాడు. ఓ వ్యక్తి ట్రేలో బిర్యానీ ప్లేట్ తీసుకొచ్చాడు. ఆల్ ద బెస్ట్ అని వెనక్కి తిరిగిపోతూ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మృదువని దొరికింది. తనే లొంగిపోతోంది. నిన్ను విడిచిపెట్టే కండిషన్ మీద చెప్పి బయటికి నడిచాడు డిఫెన్స్ చీఫ్ వర్మ. 2:50 డిఫెన్స్ చీఫ్ చేతిలో ఉన్న సెల్ రింగ్ అయింది. వెంటనే ఓకే బటన్ ప్రెస్ చేసి హలో అన్నాడు. నేను మృదువనిని. సరిగ్గా 3:30 5th వే
5th ఎవెన్యూలో ఉన్న బిజినెస్ సెంటర్ దగ్గర ఉంటాను. శరణ్యను అక్కడకు తీసుకురా. ఆమె వచ్చిందని నిర్ధారణ అయ్యాక నేను మీకు సరెండర్ అవుతాను అంది మృదువని. నువ్వు సరెండర్ అవ్వకపోతే? చీఫ్ అడిగాడు. నమ్మాలి మిస్టర్ చీఫ్. అంతకన్నా నీకు మరో మార్గం లేదు. పోనీ సరాసరి రాష్ట్రపతి భవన్కు వెళ్ళి అక్కడ లొంగిపోమ్మంటారా? వద్దొద్దు. నేను 3:30కి శరణ్యతో అక్కడికి వస్తాను. నేను ఏ మూల నుంచో శరణ్యను గమనిస్తాను. మోసం చేయాలని ప్రయత్నించకు. అది నీకే నష్టం చెప్పి ఫోన్ పెట్టేసింది. డిఫెన్స్ చీఫ్కు ఫోన్ చేయగానే అక్కడి నుంచి ఆటోలో మరో టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళింది. ఢిల్లీలో ఉన్న అన్ని పత్రికా ఆఫీసులకు ఫోన్ చేసింది. 3:30కు 5th ఎవెన్యూలో ఉన్న బిజినెస్ సెంటర్ దగ్గరికి రిపోర్టర్లను పంపించాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. ఆ తరువాత అంకిత్కు ఫోన్ చేసింది. 3:30కు ఎవెన్యూ దగ్గరలో ఉన్న బిజినెస్ సెంటర్ దగ్గరకు రమ్మంది. 5th టైం వెన్యూ మారిన విషయం చెప్పింది. ఆమెకు చదరంగం తెలీదు, కానీ గ్రాండ్ మాస్టర్ తన పావులను చకచకా కదిలినట్టు కదులుతోంది. తెగింపు మనిషి ఆలోచనను చాలాసార్లు పదును పెడుతుంది. అటో ఇటో తేల్చుకోవాలనే ఆలోచనలో ఉంది ఆమె. సరికొత్త యుద్ధానికి రంగం సిద్ధమైంది. 5th ఎవెన్యూ మొత్తానికి శంషేర్ దాదా మనుషులు ఆక్రమించుకున్నారు. మరోవైపు డిఫెన్స్ మనుషులు. 3:25 ప్రెస్ కదిలి వచ్చింది. టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చారు. ఆ రోజు ఉదయం నుంచి మృదువని అక్కడే ఉంది. బయట నుంచి 5th ఎవెన్యూలోకి ప్రవేశించిందని, అక్కడి నుంచి బిజినెస్ సెంటర్లోకి వస్తుందని శంషేర్ దాదా మనుషులు కాపు కాశారు. అదే వాళ్ళు చేసిన పొరపాటు. 3:30 ప్రెస్ వాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు అక్కడికి రావడం చూసి జనం గుమిగూడారు. ఓవైపు శంషేర్ దాదా మనుషులు. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యాన్ వచ్చింది. అందులో నుంచి శరణ్య దిగింది. బిజినెస్ సెంటర్లో టెర్రస్ మీద ఉన్న మృదువని శరణ్యను గమనించింది. సరిగ్గా 10 నిమిషాల ముందే జేమ్స్కి చెప్పింది. జేమ్స్ బిజినెస్ సెంటర్లో ఓ మూల నిలబడ్డారు. శరణ్యను వెంటనే అక్కడి నుంచి తప్పించే బాధ్యత జేమ్స్దే. అప్పటికే కారుతో సహా జేమ్స్ రెడీగా ఉన్నాడు. మృదువని టెర్రస్ మీద నుంచే చీఫ్ సెల్కు కాల్ చేసింది. తన దగ్గరున్న సెల్ ద్వారా. మిస్టర్ వర్మ, నేను టెర్రస్ మీద ఉన్నాను. నువ్వు శరణ్యను వదిలేయ్ అంది. నువ్వు నాకు కనిపించడం లేదు అన్నాడు టెర్రస్ వైపు చూస్తూ చీఫ్ వర్మ. సరిగ్గా కళ్ళజోడు పెట్టుకొని చూడు అంది మృదువని. చీఫ్ వర్మ టెర్రస్ పైకి చూశాడు. టెర్రస్ మీద నిలబడి కనిపించింది మృదువని. వర్మ శంషేర్ దాదా మనుషుల వైపు చూశాడు. వాళ్ళు అలర్ట్గానే ఉన్నారు. తనకిక శరణ్యతో పని లేదు. వెంటనే శరణ్యను వదిలేశాడు. జేమ్స్ ఆ జనంలో నుంచి శరణ్య దగ్గరికి వచ్చి ఆమె పక్కనే కారాపాడు. శరణ్యను లోపలికి లాగి కారు స్టార్ట్ చేశాడు. మృదువని మర్యాదగా లొంగిపో, సరెండర్ యువర్ సెల్ఫ్ మెగాఫోన్లో హెచ్చరించాడు చీఫ్ వర్మ. ఆమెను పారిపోయేలా చేసి ఆ ప్రయత్నంలో షూట్ చేసినట్టు చేద్దామన్నది అతని ఆలోచన. మృదువని లిఫ్ట్లో దిగుతోంది. ఆమెను అరెస్ట్ చేసే దృశ్యాన్ని చిత్రీకరించడానికి టీవీ ఛానల్స్ వాళ్ళు, న్యూస్ కవర్ చేయడానికి రిపోర్టర్లు రెడీగా ఉన్నారు. అంకిత్ మృదువని కోసం ఎదురు చూస్తున్నాడు. మృదువని కిందికి దిగి రాగానే చంపడానికి శంషేర్ దాదా మనుషులు రెడీగా ఉన్నారు. మృదువని కిందికి దిగింది. ఒక్కో అడుగు వేస్తోంది చీఫ్ వైపు. అదే సమయంలో శంషేర్ దాదా మనుషులు తమ గన్స్ మృదువని వైపు ఎయిమ్ చేశారు. స్ప్లిట్ సెకండ్ మృదువని ఓ అడుగు ముందుకు వేసింది. ఆమె ముందు బ్లాక్ కలర్ వ్యాన్ ఆగడం, అందులో నుంచి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆగంతుకులు దిగడం, మృదువనిని లోపలికి లాగడం, ఆ వ్యాన్ కదలడం క్షణాల్లో జరిగిపోయింది. శంషేర్ దాదా మనుషులు మృదువనిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. ఎవరో అరిచారు. క్షణాల్లో ఆ న్యూస్ ఆ ప్రాంతమంతా స్ప్రెడ్ అయ్యింది. మృదువనిని కిడ్నాప్ చేసింది తమ మనుషులే అన్న ఉద్దేశంతో పోలీసులు అక్కడికి వస్తే న్యూసెన్స్ అవుతుందని చల్లగా జారుకోబోయారు. అప్పటికే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టయింది శంషేర్ దాదా మనుషుల పని. డిఫెన్స్ వర్మ షాకింగ్గా చూస్తుండిపోయాడు. అతనికి ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది. అంకిత్ కంగారుగా ఆ వ్యాన్ని ఫాలో అవబోయాడు. సరిగ్గా అప్పుడే అతని తల మీద ఎవరో బలంగా కొట్టారు. తరువాత ఒక కారులోకి నెట్టారు. మృదువని కళ్ళు తెరిచింది. అంతా చీకటిగా ఉంది. మెల్లగా లేచి తడుముకుంటూ ముందుకు కదిలింది. ఆమె కళ్ళు క్రమక్రమంగా చీకటికి అలవాటు పడ్డాయి. మరో వ్యక్తి ఆ గదిలో బండగా ఉన్నాడని అర్థమైంది. ఎవరు? మెల్లగా అంది మృదువని. సరిగ్గా అప్పుడే ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. 2 క్షణాల తరువాత మూసుకున్నాయి. కొత్త వ్యక్తి అడుగుల శబ్దం వినిపిస్తోంది.
మూడో క్షణం ఆ గదిలో లైట్ వెలిగింది. మృదువని తన పక్కనే ఉన్న మరో బందీ వైపు చూసి అంకిత్ మీరా అంది. అంకిత్ మృదువని వైపు ఆశ్చర్యంగా చూసి మృదువని అన్నాడు. ఆ ఇద్దరూ తలెత్తి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి మరింత ఆశ్చర్యపోయారు. సార్ మీరా? మృదువని గొంతులో విస్మయం. అవును నేనే, డిఫెన్స్ డిప్యూటీ చీఫ్ రంగనాథ్. మృదువని, అంకిత్ ఇంకా షాక్లోనే ఉన్నారు. వాళ్ళు ఈ నిజం నమ్మలేకపోతున్నారు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? రంగనాథ్ అడిగాడు. సార్ నేను ఇది నమ్మలేకపోతున్నాను అంది విస్మయంగా మృదువని. ఏది? నేను నిన్ను కిడ్నాప్ చేయడమా? నవ్వుతూ అడిగాడు రంగనాథ్. అవును సార్ అంది మృదువని. డిప్యూటీ చీఫ్ మీద ఆమెకు గౌరవభావం ఉంది. నువ్వు అదృశ్యమయ్యాక నీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని, రక్షక వ్యవహారాలకు సంబంధించిన ఫ్లాపీతో పారిపోయావని ఉన్నతాధికారులను హోంమంత్రిని నమ్మించాడు చీఫ్ వర్మ. కానీ నాకు నీ మీద నమ్మకం. నువ్వేంటో తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నీ గురించి ఎంక్వైరీ మొదలెట్టాను. శరణ్యను చీఫ్ కిడ్నాప్ చేసిన విషయం తెలిసింది. ఈ పరిస్థితుల్లో నువ్వు లొంగిపోవడానికి సిద్ధపడ్డ విషయం తెలిసింది. నిన్ను స్పాట్లోనే చంపేయాలన్న పథకం వేశాడు చీఫ్ వర్మ. శంషేర్ దాదా మనుషులు 5th అవెన్యూ చుట్టుముట్టారు. నువ్వు లొంగిపోయినా, పారిపోయే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో చంపొచ్చని అతని ఉద్దేశం. అలా కాని పక్షంలో శంషేర్ దాదా మనుషులు ఎటూ రెడీగా ఉన్నారు. అందుకే పథకం ప్రకారం మన డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న సిన్సియర్ అధికారుల సహకారంతో నిన్ను, అంకిత్ను కిడ్నాప్ చేయించాను. మరి శంషేర్ దాదా మనుషులు? అతని మనుషులను కన్ఫ్యూజ్ చేయడానికి మన డిపార్ట్మెంట్ అధికారులకే బ్లాక్ డ్రెస్ వేశాను. మరో కారణం కూడా ఉంది. ఈ వంకతో పోలీస్ శాఖ అంతా అలర్ట్ అయి ఆ ఏరియాలో ఉన్న శంషేర్ దాదా మనుషులను చుట్టుముడుతుంది. శంషేర్ దాదా మీద నిన్ను కిడ్నాప్ చేసిన నేరం ఒకటి కొత్తగా వచ్చి పడుతుంది. అతన్ని కన్ఫ్యూజ్ చేసి ఇబ్బందుల్లో పెట్టడానికి ఈ ప్లాన్. డిప్యూటీ చీఫ్ రంగనాథ్ వివరంగా చెప్పాడు. థ్యాంక్ యూ సార్. నా కోసం మీరింత రిస్క్ తీసుకోవడం రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ అంది చేతులు జోడిస్తూ మృదువని. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, ఇదిగో ఈ అంకిత్కు. నువ్వు మా డిపార్ట్మెంట్ కాబట్టి, ఓ డిఫెన్స్ ఉన్నతాధికారిగా నిన్ను కాపాడడం నా బాధ్యత కాబట్టి, ఓ సిన్సియర్ ఆఫీసర్గా నా డ్యూటీ నిర్వర్తించాను. కానీ అంకిత్ అలా కాదు. నువ్వెవరూ తెలీదు. కేవలం వ్యాలంటైన్స్ డే రోజు నువ్వు అతని వైపు చూపించి అతడే నాకు కాబోయే భర్త అన్నావన్న ఒకే ఒక అద్భుతమైన ఫీలింగ్తో అతను తను నీ కోసం డెడికేట్ చేసుకున్నాడు. నువ్వు నిర్దోషివని ముందు నమ్మింది అతను. నీ కోసం శంషేర్ దాదా లాంటి మాఫియాతో, అతిశక్తివంతమైన డిఫెన్స్తో తలపడ్డానికి సిద్ధపడ్డాడు. రియల్లీ హీఈస్ గ్రేట్ చెప్పాడు అంకిత్ వైపు చూస్తూ. మృదువని అంకిత్ వైపు చూసింది. ఆ చూపులో ఎన్నో భావాలు. మృదువని, ఇప్పుడు చెప్పమ్మా, అసలు జరిగిందేమిటి అడిగాడు రంగనాథ్. మృదువని చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు మీరు నాకు కొన్ని ఫైల్స్ ఇచ్చి స్టడీ చేయమని చెప్పారు. నేను లైబ్రరీలో కూర్చొని ఫైల్స్ చూస్తుండిపోయాను. ఆ ఫైల్స్ హడావిడిలో టైం తెలియలేదు. చీకటి పడింది. ఆఫీస్లో మన చీఫ్ తప్ప అంతా వెళ్ళిపోయారు. నేను కంగారుగా లైబ్రరీ నుంచి బయటికి వచ్చాను. సరిగ్గా అప్పుడే చీఫ్ గదిలోకి కొందరు ఆగంతుకులు వెళ్ళారు. వాళ్ళను ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఒక్కసారి వాళ్ళెవరో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాను. అప్పుడు గుర్తొచ్చింది, మీరు స్టడీ చేయమని ఇచ్చిన ఫైళ్లలో వాళ్ళ ఫొటోస్ లా ఉన్నారు. ISI గూఢచారులు. వాళ్లకు మన చీఫ్తో పనేమిటో అర్థం కాలేదు. మెల్లగా చీఫ్ ఛాంబర్ వైపు వెళ్ళాను. అక్కడ చీఫ్ వాళ్ళతో మాట్లాడుతూ కనిపించారు. ఓ ఫ్లాపీ కంప్యూటర్లో పెట్టాడు. మన డిఫెన్స్ సీక్రెట్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించాయి. మన వివరాల గురించి, ఇతరత్ర ఆయుధ వ్యవహారాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ ఫ్లాపీని IS చీఫ్ ఐకు పంపించాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణం ఏం చేయాలో తోచలేదు. మొండి ధైర్యం వచ్చేసింది. ఆ ఫ్లాపీని పట్టుకొని ISI గూఢచారులతో కలిసి మన చీఫ్ బయటకు వస్తున్నాడు. అదే టైంలో నేను వేగంగా చీఫ్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి ఆ ఫ్లాపీని లాక్ని బయటకు పరిగెత్తాను. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే. డిఫెన్స్ ఓవైపు, శంషేర్ దాదా మనుషులు మరోవైపు, పోలీసులు ఇంకోవైపు నన్ను వెంటాడారు. మరి ఈ విషయం ఉన్నతాధికారులతో నాకో చెప్పొచ్చుగా? డిప్యూటీ చీఫ్ అడిగాడు. చెప్పొచ్చు, కానీ ఎవరిని నమ్మాలి? పైగా తనకి ఈ విషయంలో ఎంతోమంది ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని చీఫ్ ISI వాళ్లతో చెప్పడం విన్నాను. ఆ క్షణం ఏం చేయాలో తోచలేదు. ఎవరిని నమ్మాలో కూడా తెలియదు. ఆ ఫ్లాపీని ఎక్కడ పెట్టావు? ఒక్క క్షణం ఆగి చెప్పింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో.
వెల్డన్ మృదువని, నీ సాహసం ఈ దేశాన్ని కాపాడడం కోసం ఒంటరిగా 2 బలమైన వ్యవస్థలతో ఢీకొన్నావు. మనస్ఫూర్తిగా అభినందించాడు డిప్యూటీ చీఫ్. సార్, ఇప్పుడు ఆ ఫ్లాపీని తీసుకువెళ్ళి ప్రెసిడెంట్కి ఇస్తే అంకిత్ అడిగాడు. ముందు ఆ ఫ్లాపీని స్వాధీనం చేసుకోవాలి. మృదువని వైపు తిరిగి, మృదువని, నువ్వు అంకిత్ కలిసి రైల్వే స్టేషన్ వెళ్ళండి. మిమ్మల్ని నేను ఫాలో అవుతాను. రాహుల్ చేతన్లకు నేను మెసేజ్ పంపిస్తున్నాను. సరిగ్గా 5 గంటలకు మనం బయలుదేరుతున్నాం. అప్పటి వరకు రెస్ట్ తీసుకోండి అంటూ బయటకు నడిచాడు రంగనాథ్. తలుపులు మూసుకున్నాయి. ఆ గదిలో వాళ్ళిద్దరే మిగిలారు. మృదువని తలెత్తి అంకిత్ వైపు చూసింది. నిర్మలంగా, చాలా నిర్మలంగా ఉన్నాడు. ఏ జన్మ పరిచయమో, ఏ రుణ ఫలితమో, ఏ తపస్సు తాలూకు వరమో తన పాలిట ఆత్మీయ ప్రియతముడై అంకిత్ 2 చేతులు చాచాడు. ఒక్క క్షణం కడలి తరంగమై, ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటమై, ఉధృతమై, అద్భుతమైన అతన్ని చుట్టేసింది. అప్పుడు తనకు దుఃఖం పొంగుకొచ్చింది. ఇన్ని రోజులు, గంటలు చొప్పున, ఇన్ని నిమిషాల వేదనలు. సాయంత్రం 5 గంటలు. శంషేర్ దాదా, డిఫెన్స్ చీఫ్లే ఉన్నారా గదిలో. ఆ డిప్యూటీ చీఫ్ రంగనాథ్ మిమ్మల్ని మోసం చేశాడు. అతనే మృదువన్ని కిడ్నాప్ చేసి ఆ నేరం నా మీదకి నెట్టి పోలీసులను ఉసిగొల్పాడు కోపంగా అన్నాడు శంషేర్ దాదా. అవును దాదా, ఇన్నాళ్లుగా మనల్ని నమ్ముతున్నట్టు నటించాడు. డోంట్ వర్రీ మిస్టర్ వర్మ. ఈ ఢిల్లీలో ఏ మూల ఉన్న మృదువని, ఆ రంగనాథ్ని వదలను. వీళ్ళతో పాటు మనకు 3వ శత్రువు ఉన్నాడు, అంకిత్. ఏదైనా చేయాలి. ఇప్పటికే ప్రెస్లో నీకు నెగిటివ్ న్యూస్ వచ్చింది. త్వరలో నా మీద కూడా యుద్ధం ఆరంభమవుతుంది కంగారుగా అన్నాడు వర్మ. సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తి వచ్చి శంషేర్ దాదా చెవిలో ఏదో చెప్పాడు. దాదా మొహం వెలిగిపోయింది. వర్మ, అంకిత్, మృదువని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నారు. వాళ్ళ మీద అటాక్ చేద్దాం చెప్పాడు దాదా. అంకిత్ని, మృదువనిని హత్య చేయడానికి పథకం సిద్ధమైంది. మరోవైపు డిప్యూటీ చీఫ్ రంగనాథ్కు వేట మొదలైంది. మృదువని, అంకిత్ ఓ కారులో ఢిల్లీ రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నారు. వాళ్ళ వెనకే రాహుల్, చేతన్, ప్రద్యుమ్న తదితరులు ఓ కారులో బయలుదేరారు. అంత క్రితమే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో డిప్యూటీ చీఫ్ నమ్మకస్తులైన అధికారులు ఆయుధాలతో రెడీగా ఉన్నారు. మఫ్టీలో న్యూఢిల్లీ పోలీసులు అంగుళం గాలిస్తున్నారు. మరోవైపు రంగనాథ్ వీటిని పర్యవేక్షిస్తున్నాడు. రైల్వే స్టేషన్లో అడుగుపెట్టిన మృదువని అంకిత్ని హత్య చేయాలన్న పథకం బెడిసికొట్టింది. రైల్వే స్టేషన్లోకి ప్రవేశించిన శంషేర్ దాదా మనుషులను డిఫెన్స్ అధికారులు, పోలీస్ అధికారులు చుట్టుముట్టారు. డిప్యూటీ చీఫ్ రంగనాథ్ను తక్కువగా అంచనా వేసిన ఫలితం ఇది. మరోవైపు రంగనాథ్ ఆధ్వర్యంలో శంషేర్ దాదా కోసం గాలింపు మొదలైంది. ఎప్పుడైతే తన అనుచరులంతా పోలీసులకు పట్టుబడ్డారని తెలిసిందో దుబాయ్ పారిపోయాడు. అండర్ వరల్డ్ డాన్ శంషేర్ దాదా. మృదువనిని తానే స్వయంగా చంపాలని వచ్చిన చీఫ్ వర్మ, మృదువని, అంకిత్ ఫ్లాపీతో, పోలీసుల బందోబస్తుతో బయటకు రావడం, తను చేసిన ద్రోహం బయటపడుతుందని సూసైడ్ నోట్ రాసుకొని ట్రైన్ కింద పడి ఘోరమైన చావు చచ్చాడు. డబ్బు మీద అత్యాశే అతనిని దేశద్రోహ నేరానికి ప్రేరేపించిందని సూసైడ్ నోట్లో రాశాడు. డిప్యూటీ చీఫ్ రంగనాథ్ను చీఫ్గా నియమించింది ప్రభుత్వం. మృదువని సాహసాన్ని, ఆమెను కాపాడడంలో అంకిత్ వహించిన పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించారు ప్రధానమంత్రి. జేమ్స్, శరణ్యలు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. అంకిత్, రాహుల్, చేతన్లు ఉన్నారు. బాసు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అడిగాడు రాహుల్. మృదువని నాతో మాట్లాడతానని చెప్పింది. ఆమె వచ్చే వరకు కంపెనీగా ఉండి ఆమె వచ్చాక అలా ఓ అరగంట సేపు తిరిగి రండి అన్నాడు అంకిత్. ఇంతకీ నీ ప్రేమ సంగతి మృదువనికి చెప్పావా? చెప్పాను. మరి తన రియాక్షన్ ఏమిటి? రాహుల్ అడిగాడు. ఓసారి 5 నిమిషాలు గాఢంగా వాటేసుకుని వదిలిపెట్టింది సిన్సియర్గా చెప్పాడు అంకిత్. అబ్బా, నాకు సిగ్గేస్తుంది బాసు అన్నాడు రాహుల్. 30 నిమిషాలు గడిచాయి. మృదువని రాలేదు. గంట గడిచింది. మృదువని రాలేదు. హైదరాబాద్ వెళ్ళే రైలు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. కాసేపటికి అది బయలుదేరడానికి రెడీ అయింది. బాసు, మృదువని అరిచాడు రాహుల్. మృదువని వీళ్ళని చూసి పరిగెత్తుకొని రైలు క్యాచ్ చేసింది. అంకిత్ మృదువన్ని పిలుస్తూ ఆమె కోసం మరో కంపార్ట్మెంట్లో ఎక్కాడు. రాహుల్, చేతన్ ఫాలో అయ్యారు. చేజింగ్ మొదలైంది. నెక్స్ట్ స్టేషన్లో గాలించారు. ఆ తర్వాత ప్రతి స్టేషన్లోనూ గాలించారు.
రైలు హైదరాబాద్ చేరే వరకు మృదువని దొరకలేదు. సికింద్రాబాద్లో రైలు ఆగింది. స్టేషన్ మొత్తం గాలించారు. రైలులో మొత్తం కంపార్ట్మెంట్లను గాలించారు. అర్ధరాత్రి 12 దాటింది. రైలు వెళ్ళిపోయింది. బాసు ఇలాగైందేంటి? మళ్ళా మొదటికొచ్చింది. మృదువని మనల్ని పరిగెత్తిస్తోంది నీరసంగా అన్నాడు రాహుల్. చేతన్ అప్పుడే ఏదో గుర్తొచ్చినట్టు ఆగి రాహుల్ గబగబా పిడుగుతులు గుద్దాడు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో అపశకునపు మాటలు మాట్లాడావు. పైన ఉన్న తదాస్తు దేవతలు తదాస్తు అని ఉంటారు. నీ వల్లే ఇదంతా కోపంగా అన్నాడు. ఓరే రాహుల్, చేతన్, నాకెందుకో మృదువని హైదరాబాదులోనే ఉందని నా నమ్మకం. రేపటి నుంచి మళ్ళా మృదువని కోసం వెతుకులాట మొదలు పెడదాం డిక్లేర్ చేశాడు అంకిత్. బాసు, మన ఇంట్లో దొంగలు పడ్డారు. తాళం ఎవరో పగలగొట్టారు. నా జీన్స్ ప్యాంట్లు అండర్వేర్లు మొత్తుకుంటూ లోపలికి పరిగెత్తి అదే వేగంతో వెనక్కొచ్చాడు. నా లంగోటీలు అంటూ చేతన్ వెళ్ళి సేమ్ టు సేమ్ యాస్టీస్గా బయటకు పరిగెత్తుకొచ్చాడు. అంకిత్ లోపలికి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి అబ్బురపడ్డాడు. ఆ తరువాత ముచ్చటపడ్డాడు. మృదువని గబగబా అన్నం తింటోంది. తనే అన్నం తిని నాకు నిద్ర వస్తోంది అంది ఆవలిస్తూ. మాకు అర్థమైంది అంటూ రాహుల్, చేతన్లు బయటకు వచ్చారు. వాళ్లతో పాటు అంకిత్. తెల్లవారాక రాహుల్ చేతన్లకు అంకిత్ కనిపించలేదు. లోపల గదిలో బ్లాంకెట్లో ఇద్దరూ దూరి కబుర్లు చెప్పుకుంటున్నారు. నా జాబ్కు రిజైన్ చేశాను. హాయిగా నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఉండిపోతాను అన్నట్లు మన పెళ్ళయ్యాక కూడా ఆ తోకలు, అదే రాహుల్ తోక, చేతన్ తోకలు మనతో ఉంటారా అని అడుగుతోంది మృదువని.